ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. కానీ ఆ అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజు అనేక జంతువులను వేటాడేది. అందరూ భయంతో జీవించేవారు. ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక్క జంతువును మనమే సింహం దగ్గర పంపుదాం. అలా చేస్తే మిగతా జంతువులు బతుకుతాయి అని అనుకున్నారు. సింహం కూడా ఆ ఒప్పందానికి ఒప్పుకుంది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. చిన్న కుందేలు కానీ చాలా తెలివైనది. అది నిదానంగా ఆలస్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం కోపంతో గర్జించింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? కుందేలు చెప్పింది. మహారాజా, నేను ముందే వస్తున్నాను, కానీ మార్గంలో ఇంకో సింహం నన్ను ఆపింది. అది కూడా ఈ అడవికి రాజు నేనే అని చెప్పింది. సింహం చాలా కోపంగా అయింది. అది ఎక్కడుంది? వెంటనే చూపించు. కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. మహారాజా, ఇదిగో లోపలుంది అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అది నిజంగా మరో సింహం అనుకుని గర్జించి బావిలోకి దూకింది. సింహం బావిలో పడిపోయి చనిపోయింది. కింది కుందేలు తన తెలివితో అన్ని జంతువులను కాపాడింది. అడవిలో మళ్ళీ ఆనందం వచ్చింది. ఈ కథ మనకు చెబుతున్న పాఠం ఏమిటంటే, బలం కంటే తెలివి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.